అమెరికా ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున భారీ బ్యానర్లు వెలిశాయి. రక్తానికి రక్తం అంటూ పర్షియన్ భాషలో రాసి ఉన్న ఈ బ్యానర్లు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వైరాన్ని మరింత పెంచుతోంది. గతంలోనూ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇలాంటి ప్రచారాలు చేసింది. అమెరికా జాతీయ జెండాతో కప్పబడిన శవపేటికలపైన ట్రంప్ ఆయన కుటుంబ సభ్యుల చిత్రాలను ముద్రించిన బ్యానర్లు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఈ బ్యానర్లలో డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్, పిల్లలు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్ ట్రంప్, టిఫానీ ట్రంప్, బారెన్ ట్రంప్ల ఫోటోలు కూడా కనిపిస్తాయి. అమెరికా అధ్యక్షుడిని ఇరాన్ బహిరంగంగా హెచ్చరించడం రెండోసారి. గతంలో టెహ్రాన్లోని ఎంగెలాబ్ స్క్వేర్లో ట్రంప్ శవపేటికలో పడుకున్నట్లు ఉన్న మరో హోర్డింగ్ను ప్రదర్శించారు. ఆ చిత్రంలో ట్రంప్ జుట్టు చెదిరిపోయి నల్లటి శవపేటికలో ఉన్నట్లు చూపించారు. ఈ హోర్డింగ్లను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ సంస్థ అయిన ఔచ్ ఆర్ట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్ ఈ హోర్డింగ్లను డిజైన్ చేసింది. అమెరికా ఇజ్రాయెల్ కూటమి దళాలతో ఇరాన్ గత కొంతకాలంగా యుద్ధం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ తన సైద్ధాంతిక రాజకీయ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టెహ్రాన్లోని ప్రధాన కూడళ్లను, రద్దీ ప్రాంతాలను ఇలాంటి ప్రచార వేదికలుగా వాడుకుంటోంది. తాజా పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతంలో మరింత అలజడికి దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.